ప్రచారం ముగిసిన మద్యం అమ్మకాలు జరుపుతున్న వైన్ షాపులపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. సాయంత్రం 5 గంటలు దాటినా హైదరాబాద్ లకడీ కప్పుల్లోని న్యూ డింపుల్ వైన్ షాప్ మద్యం అమ్మకాలు జరపడంతో అధికారులు షాపును సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుండి అంటే ఈ రోజు 5 గంటల నుండి గురువారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే ఏదైతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, హైదరాబాద్లో 5 గంటల తర్వాత ఎవరైనా మద్యం దుకాణాలు ఒకవేళ తెరిచినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎందుకంటే ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది, మద్యం ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నాము. ఏదైతే 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించి ఎవరైతే ఇవైతే మద్యం దుకాణాలు తెరిచారో వారి లైసెన్సులు రద్దు చేయడంతో పాటు వారిపైన ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తామనేది కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మద్యం సంబంధించి అక్రమంగా తరలించేది కావచ్చు, తర్వాత మద్యం ఏదైతే కొన్ని జిల్లాలకు వెళ్ళినటువంటి విషయాలన్నిటిపైన కూడా ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాంతోపాటు 31,339 లీటర్ల మద్యాన్ని ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ చేశారని చెప్పుకోవచ్చు. 5 గంటల తర్వాత మద్యం షాపులు ఎవరైనా తెరిచినట్లయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. దీంతో ఎందుకంటే 3 రోజులు మద్యం షాపులన్నీ బంద్ ఉంటాయి కాబట్టి 5 గంటలకు ఇంకొక 10 నిమిషాలు ముందున్నట్లు ఉండగానే ఇక్కడికి పెద్ద సంఖ్యలో కూడా మద్యం ప్రియులు చేరుకొని వారు మద్యం బాటిల్స్ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇప్పటికే మద్యం ఎక్కడైతే విక్రయాలు ఉన్నాయో అక్కడంతా కూడా పెద్ద సంఖ్యలో కూడా క్యూలు ఉంటున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా. ఖచ్చితంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలన్నీ బంద్ కాబోతున్నాయని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి పబ్లిక్ రావడం, వారందరూ కూడా మద్యం కొనుక్కొని తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదైతే ఎన్నికల సమయంలో ఎవరు ప్రలోభ పెట్టకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం అనేది కూడా అధికారులు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, తర్వాత పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మద్యం షాపులపై కేసులు నమోదు చేయడం, తర్వాత నిబంధనలు ఉల్లంఘించినటువంటి మద్యం షాపుల యొక్క లైసెన్సులు కూడా రద్దు చేస్తామనేది కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.